లక్కిరెడ్డిపల్లి మండల పరిధిలోని అనంతపురం గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. 2 రోజుల పాటు జరిగే ఈ జాతరలో భక్తుల సందడి నెలకొంది. ఈ గంగమ్మ జాతరలో మొదటి రోజు నిండు తిరునాల, రెండవ రోజు మైలు తిరునాలను ఘనంగా నిర్వహించనున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. దేవాదాయ శాఖ అధికారులు, పాలక మండలి సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గంగమ్మను దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ తమ కోర్కెలు తీర్చుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత వైభవంగా జరిగే ఈ జాతర ఆధ్యాత్మిక ఉత్సాహంతో కొనసాగుతుంది. ఇంకా గంగమ్మ జాతర విశేషాలను మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ తెలియజేస్తారు. సంతాన ప్రాప్తిని ప్రసాదించే సంతాన లక్ష్మి, ధైర్యాన్ని ఇచ్చే ధైర్య లక్ష్మి, ఊరిని గ్రామాన్ని కాపాడే గ్రామ దేవత, అమ్మలను గన్న అమ్మ లక్కిరెడ్డిపల్లి అనంతపురం గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ జాతర 2 రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు. మొదటి రోజు నిండు తినాల, రెండో రోజు మైలు తినాలగా నిర్వహించి భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ జాతర గురించి మనతో మాట్లాడడం ఇక్కడ కమిటీ సభ్యులు ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, జాతర ఎలా జరుగుతోంది? జాతర బ్రహ్మాండంగా, అంగరంగ వైభవంగా, భక్తుల సహాయ సహకారాలతో కమిటీ వారి పర్యవేక్షణలో బాగా అద్భుతంగా జరుగుతుంది. ఈ అమ్మవారు గ్రామదేవత గంగమ్మ. మన ఇంటికి ఇంటి దేవుడు ఎంతైతే ముఖ్యమో గ్రామానికి గ్రామదేవత అనేటువంటిది అంత ముఖ్యమైనది. ఈ అమ్మవారు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అమ్మవారు మనం ఎప్పుడూ చెప్పుకునేటట్టు యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అని అంటారు. అమ్మ మనకు ఇంట్లో ఎంత ప్రేమనైతే పంచుతుందో అమ్మవారు కూడా అంతే ప్రేమను పంచి భక్తులందరినీ కూడా చల్లగా చూస్తుందని చెప్పి నమ్మకం. ఇదే జాతర గురించి మనతో మాట్లాడి చైర్మన్ కూడా ఉన్నారు. ఆయన కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, జాతర ఎలా జరుగుతోంది? భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? నమస్కారం అండి. జాతర అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఇప్పుడే మండిపల్లి రాంప్రసాద్ గారు, తమ్ముడు గారు వచ్చి దర్శనం చేసుకున్నారు. ఇక్కడ ఏర్పాట్లు బాగా భక్తులకు సౌకర్యంగా, అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు, క్యూ లైన్లలో అయితేనేమి, బాత్రూమ్లు అయితేనేమి, సదుపాయాలు అన్నీ కూడా బాగా చేసాము. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు అన్ని సాంగాలు అయిపోయినాయి. రాత్రికి వచ్చేసి అమ్మవారి మెరవన ఉంటుంది 2 గంటలకు. అప్పుడు అందరూ భక్తులు తలికించి చాందిని బండ్లు, అన్ని కుంకుమ బండి వస్తుంది, అన్ని రేలారే ప్రోగ్రాం ఉంటుంది. అన్ని భక్తులు బాగా సహకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలనని అందరినీ వేడుకుంటున్నాను. ఇదే జాతర గురించి మనతో మాట్లాడి వంశపార్య అర్చకుడు రామచంద్ర ఉన్నారు. ఆయన కూడా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, లక్కిరెడ్డిపల్లి అనంతపురం గంగమ్మ జాతర దేవస్థానం యొక్క విశిష్టత అయింది. అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి పుణ్యఫలాలు దక్కుతాయి? అందరికి భక్తాదులందరికీ నమస్కారం. నిన్నటి నుంచి 17, ఈ రోజు 18, రేపు 19, ఈ 3 రోజుల్లోనూ గంగమ్మ జాతర అత్యంత వైభవంగా, ఆహ్లాదకరంగా, అశేష జనవాహన మధ్య నిన్నటి నుంచి కూడా జరుగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య మహిళలందరూ కూడా సంతాన లక్ష్మిగా పేరు పొందినటువంటి మన గంగమ్మ దగ్గర చాలా మంది, వేలాది మంది మహిళలు ఈరోజు చిత్తపూజకు పాల్గొనడం జరిగింది. తర్వాత ఈ రోజు గమనించినట్టయితే మా అంచనాలకు మించి జనాలు, అంటే భక్తులు గంగమ్మ ఆలయానికి వస్తూ ఉన్నారు. మా అంచనా 3 నుంచి 4 లక్షలు అయితే నిన్నటి నుంచి ఈ రోజు వరకు క్యూ లైన్లు అన్ని కూడా రద్దీగా ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా సమన్వయం పాటించి అమ్మవారి కృప కోసము ఎదురు చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. తొందరగానే క్యూ లైన్లో ఏర్పాటు చేసినప్పటికీ భక్తులు ఎక్కువగా ఉంది కాబట్టి ఓపికగా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకున్నట్లయితే మీరు కోరుకునేటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఇలా విన్నపం సార్. అమ్మలను కన్నా అమ్మ లక్కిరెడ్డిపల్లి అనంతపురం గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పి ఈ జాతర 2 రోజుల పాటు దేవాదాయ శాఖతో పాటు పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తామని చెప్పి ప్రజలకు కూడా ఇబ్బందులు లేకుండా రాష్ట్ర నలుమూల నుంచి తరలి వచ్చే భక్తుల కోసం అమ్మవారిని సర్వసుందరంగా తీర్చిదిద్ది దర్శన భాగ్యం కూడా కల్పిస్తున్నామని చెప్పి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పి పాలక మండలి సభ్యులతో పాటు ఆలయ అర్చకులు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో షబ్బీర్, శ్రేష్ఠ టీవీ, ఉమ్మడి కడప, జిల్లా.